వైష్ణవం 2 ఆగమాలు. స్మార్ట్ ఆగమంలో వాళ్ళు తలుపు చేస్తారన్నమాట. అష్టమితో కూడింది గోకులాష్టమి, శ్రీకృష్ణాష్టమి. మరి వైష్ణవ సాంప్రదాయంలో రోహి నక్షత్రంతో కూడి ఉన్న కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని అనపర్తి గ్రామంలో పాపూరులో సత్యపోతారెడ్డి తేదల రామిరెడ్డి గారి రామాలయంలో వేయించేసి ఉన్న భద్రాద్రి స్వరూప సీతారామకృష్ణ కలియుగ ప్రత్యక్షుడైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మరి ఆలయ కమిటీ వారు అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే స్వామివారికి శ్రీకృష్ణ అలంకారంలో స్వామివారికి ఉన్నారు, అలంకారం చేశాం. అదేవిధంగా మరి విశేష పూజ సంకల్పంలో శ్రీకృష్ణ పరమాత్మ తులసి పూజా కార్యక్రమం, మహాలక్ష్మీదేవి పూజా కార్యక్రమం, చక్కగా చిన్నారులు భక్తుల యొక్క పిల్లలు కృష్ణుడు గోపికల వేషాలతో వచ్చారు. చుట్టూగా కూడా కృష్ణుడి యొక్క పాటలు పాడుతూ పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా గొల్లవాణి చేత ఇంటి కొట్టడాన్ని కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు 50 మంది ఆలయ కమిటీ వారు ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులు అనుగ్రహంతో 50 మంది కూడా పొందుతారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీకృష్ణ పరమాత్మ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరాయుడు ఛానల్. ద్వాపర యుగంలో శ్రావణ శుద్ధ అష్టమి నాడు దేవకీ వసుదేవుల గర్భాన శ్రీకృష్ణుడు జన్మించాడు. ధర్మరక్షణ కోసం అవతారమూర్తిగా శ్రీ మహావిష్ణువు కృష్ణావతారుడైనాడు. మన అనపర్తి గ్రామం పాత ఊరు శ్రీ సత్యపోతారెడ్డి తేతల రామిరెడ్డి గారుల రామాలయంలో అర్చక స్వామి శ్రీమాన్ వేదాంతం భాస్కరాచార్యులు వారు వారి కుమారుడు శ్రీమాన్ సాయితేజ గారి అర్చకత్వంలో పూజలందుకుంటున్న శ్రీ భద్రాద్రి స్వరూప సీతారామస్వామి మరియు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కృష్ణ జయంతి సందర్భంగా అనేక మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీ సాయి తేజ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీకృష్ణుని అలంకారంలో చూడముచ్చటగా అలంకరించారు. రుక్మిణి సత్యభామ అలంకారాలలో అమ్మవార్లను కూడా అలంకరించారు. శ్రీకృష్ణుని అలంకారంలో స్వామివారు భక్తులను అనుగ్రహించారు. చిన్ని కృష్ణులు చిట్టిరాధల అలంకారాలలో బాలబాలికలు భక్తులను అలరించారు. ఆలయ అర్చకులు పూజాది కార్యక్రమాలు నిర్వహించి గొల్లవానిచే ఉట్టి కొట్టించారు. అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది. బాల్యం నుండి అనేక కష్టాలు భరించి లోకహితం కోసం పోతన, కంసుడు, నరకాసురుడు మొదలగు రాక్షసుల సంహారం చేశాడు శ్రీకృష్ణుడు. మానవాళి కోసం అర్జునుడి ద్వారా భగవద్గీతను అందించి జగద్గురువుగా నిలిచాడు. పాండవుల పక్షాన నిలిచి ధర్మరక్షణ కోసం కురుక్షేత్ర యుద్ధాన్ని పూర్తి చేయించాడు. ఆయన జన్మదినాన్ని శ్రీకృష్ణాష్టమిగా జరుపుకోవడం మన ఆచారం. వైష్ణవ సాంప్రదాయంలో శ్రీకృష్ణాష్టమిని శ్రీకృష్ణ జయంతి అంటారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహం మనందరికీ కలగాలని ఆశిస్తూ మీ తోకరాయుడు ఛానల్. ఓం నమో నారాయణాయ.